హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆఫీస్లో కొంచెం హెవీ వర్క్ ఉన్న కారణంగా లేట్గా భోజనం చేస్తున్నాను. మీరు చేశారా? రండి అందరం కలిసి లంచ్ చేద్దాం. అమ్మ రైసు, తర్వాతేమో ఆహాహా అందరిక ఇంచుమించు అందరికి ఇష్టమైన ఫ్రై ఏంటి? కాకరకాయ ఫ్రై. ఇందులో ఎక్కువ వేసినా కూడా తక్కువ అనిపిస్తుంటుంది, ఏందో అర్థం కాదు. కానీ కాకరకాయ ఫ్రై చూసారా? కాకరకాయ ఫ్రై. తర్వాత ఏమో ఇంకేం తెలుసా? ఏమై ఉంటుంది చెప్పగలరా? ఊహించి. నాకు ఇష్టమైన ఐటమ్ ఇది, అందరికైనా ఇష్టమైన ఐటమే. పెరుగు పులుసు. ఉండు, గిన్నెతో అట్నే పోస్తాను. అందరికి ఇష్టమైందే కదా పెరుగు పులుసు అంటే. ఇదిగా ఇదిగా ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టం ఉంటుంది కదా పెరుగు పులుసు. కాకరకాయ ఫ్రై చాలా ఇష్టమైంది. ముందుగా నేను కరివేపాకు తింటా. చాలామంది అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. దయచేసి కరివేపాకు పారేయద్దండి. చాలామంది అంటుంటారు ఒక ఊచవద్దం, ఆ వ్యక్తిని కరివేపాకు లాగా వాడుకోవాలి. కరివేపాకు తింటే పక్కన తీసి పెట్టడం కంటే కూడా తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. మా బాడీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలుసా? తెలియదు కదా. మనం భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోవడానికే చాలా సమయం పోతుంది. కడుపులో ఏం కడుగుతాం? కడగం కదా. పేగుల్లో, హార్ట్లో, హృదయంలో, జీర్ణాశయంలో ఈ కరివేపాకు తింటే మొత్తం క్లీన్ అయిపోతుంది. తెలుసా విషయం మీకు? మొత్తం పెరుగు మొత్తం పారిపోతుంది. రండి తిందాం. ఇంకా ఒక కాకరకాయ ఫ్రై ముక్క, ఒక కరివేపాకు, ఒక పెరుగు ముద్ద. రండి, ఎవరు తింటారు? తినండి. చాలా బాగుంది కదా. చూడండి సైడ్ డిష్. అమ్మ ఇదో నాకేంటంటే కొన్ని ఎండుమిర్చీలు తాలింపులు వేసుకోవటం ఇష్టం. ఎండుమిర్చి 2గా కట్ చేసి తాలింపులు వేసుకుంటా. పప్పులో కానీ, పెరుగు పులుసులో కానీ, దేంట్లోనే కూడా. చాలా బాగా, చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండుమిరపకాయకి పచ్చిమిరపకాయకి డిఫరెంట్. పచ్చిమిరపకాయ కొందరికి సెట్ అవ్వదు, కానీ ఎండుమిరపకాయ అందరికి సెట్ అవుతుంది కదా. ఇంకా చెప్పాలి. చూడు, కాకరకాయ ఫ్రై ఎంత బాగా ఫ్రై అయిందో చూడు. చాలా నీట్గా. ఇగో ఇందులో ఇట్లా వేసుకొని ఇలా పెట్టుకొని కాస్త ఇట్లా నోట్లో వేస్తే చాలా భలే టేస్ట్. ఇంకా చెప్పాలి. రండి రండి, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా ఓకే. ఇంకో పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటా. కొన్ని లైట్గా కట్ చేసి పెరుగులో వేసుకుంటా. ఇంకో కొత్తిమీర కూడా వేసుకుంటా కొంచెం. ఇదిగో కొత్తిమీర. అబ్బా కాక. ఇంకా ఎంతమంది డిన్నర్ చేశారు? నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉన్న కారణంగా
లేట్గా చేస్తున్నా. రండి రండి. ఓకే, బాయ్ బాయ్. దయచేసి అందరూ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.